మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు కృష్ణపక్షం చతుర్దశి తిథి కృతికా నక్షత్రం బుధవారం. ఈరోజు కాత్యాయని దేవి వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఈరోజు మనమంతా ఓం దుమ్ దుర్గాయై నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమై ధైర్యం ప్రాప్తిస్తుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. గృహ ప్రాప్తికి మహాలక్ష్మి అనుగ్రహానికి రేపు ఉదయాన్నే పూజ గదిలో ముగ్గుతో షట్కోణాన్ని వేసి దానిపై ఒక ఆకును వేయాలి. ఆ ఆకుపై లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి అమ్మవారి ముందు నెయ్యితో దీపారాధన చేసి ఎర్రని పుష్పాలతో పూజించి కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. క్షీరాన్నంలో తేనెను కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటారు. దీనికి కారణాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒక కారణం సాయంత్రం వేళల్లో వేపుడు పదార్థాలను ఎక్కువగా తినడం. ఈ అలవాటును మానుకోవాలి. అంతేగాక చేతిలో చిటికెన వేళ్లపై బొటన వేళ్లను ఉంచి ముద్ర వేసి 10 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. నిరుద్యోగులు, ఉద్యోగంలో ప్రగతి లేని వారు ఈరోజు సాయంత్రం బిల్వదళాలపై చందనాన్ని రాసి తులసి కాడతో కానీ బిల్వ కాడతో కానీ రామనామాన్ని రాసి పరమేశ్వరుడికి సమర్పించాలి. ఇది వీలు కాని వారు త్రిదళాల మాలను స్వామివారికి సమర్పించిన సత్ఫలితం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి. అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.